అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. వరావదత్హు అల్లతీ హువ ఫీ బైతిహా అన్ నఫ్సిహి وغلقت الأبواب وقالت هيت لك قال معاذ الله إنه ربي أحسن مثواي إنه لا يفلح الظالمون. మరియు అతను నివసించే ఇంటి స్త్రీ అతనిని మోహించి అతని మనస్సును చలింపజేయగోరి తలుపులు మూసి అతనితో నా వద్దకు రా అని పిలిచింది. అతను నేను అల్లాహ్ శరణు గోరుతున్నాను, నిశ్చయంగా ఆయన నా ప్రభువు, నాకు మంచి స్థానాన్ని ప్రసాదించాడు, నిశ్చయంగా దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు అని పలికాడు. وَلَقَدْ هَمَّتْ بِهِ وَهَمَّ بِهَا لولا أن رأى برهان ربه كذلك لنصرف عنه السوء والفحشاء إنه من عبادنا المخلصين. మరియు వాస్తవానికి ఆమె అతనిని ఆశించింది, మరియు అతను కూడా ఆమె కోరికకు మొగ్గి ఉండేవాడే. ఒకవేళ అతను తన ప్రభువు యొక్క నిదర్శనాన్ని చూసి ఉండకపోతే. ఈ విధంగా జరిగింది మేము పాపం మరియు అశ్లీలతను అతని నుండి దూరంగా ఉంచటానికి. నిశ్చయంగా అతను మేము ఎన్నుకున్న దాసులలో ఒకడు. واستبق الباب وقدت قميصه من دبر وألف يا سيدها لدى الباب قالت ما جزاء من أراد بأهلك سوءا إلا أن يسجن أو عذاب أليم. మరియు వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు తలుపు వైపుకు పరుగెత్తారు. ఆమె అతని అంగిని వెనుక నుండి లాగి చించింది. వారిద్దరూ తలుపు వద్ద ఆమె భర్తను చూశారు. ఆమె తన భర్తతో అన్నది, నీ భార్యను చెరుపాలని తలచిన వానికి చెరసాలలో ఉంచటం లేదా బాధాకరమైన శిక్ష విధించటం తప్ప మరొక శిక్ష ఏముంటుంది? قال هي راودتني عن نفسي وشهد شاهد من أهلها إن كان قميصه قد من قبل فصدقت وهو من الكاذبين. యూసుఫ్ అన్నాడు, ఈమెనే నన్ను మోహింపజేయగోరింది. ఆమె కుటుంబం వారిలో నుండి అక్కడ ఉన్న ఒకడు ఇలా సాక్ష్యమిచ్చాడు. ఒకవేళ అతని అంగి ముందు నుండి చినిగి ఉంటే ఆమె పలికేది సత్యం, మరియు అతను అసత్యుడు. وَإِن كَانَ قَمِيصُهُ قُدَّ مِن دُبُرٍ فَكَذَبَتْ وَهُوَ مِنَ الصَّادِقِينَ. కాని ఒకవేళ అతని అంగి వెనుక నుండి చినిగి ఉంటే ఆమె పలికేది అబద్ధం, మరియు అతను సత్యవంతుడు. فَلَمَّا رَأَى قَمِيصَهُ قُدَّ مِن دُبُرٍ قَالَ إِنَّهُ مِن كَيْدِكُنَّ إِنَّ كَيْدَكُنَّ عَظِيمٌ. అతని అంగి వెనుక నుండి చినిగి ఉండటాన్ని చూసి ఆమె భర్త ఇలా అన్నాడు, నిశ్చయంగా ఇది మీ స్త్రీల పన్నాగం, నిశ్చయంగా మీ పన్నాగం ఎంతో భయంకరమైనది. యూసుఫ్ అዕరిض్ అన్ హాదా వస్తగ్ఫిరీ లిజంబికి ఇన్నకి కుంతి మినల్ ఖాతిఈన్. ఓ యూసుఫ్, ఈ విషయాన్ని పోనివ్వు. తన భార్యతో అన్నాడు, నీవు నీ పాపానికి క్షమాపణ కోరుకో, నిశ్చయంగా నీవే తప్పు చేసిన దానవు.